ప్రభువైన యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. ప్రకటన గ్రంథాన్ని మనము నిదానంగా చాలా సుపరిచితమైన అంశాలను మనము మొట్టమొదటగా ఎన్నుకొని తర్వాత క్లిష్టమైన, ప్రశ్నార్థకమైన, గూఢమైన జరగబోయే సంగతుల విషయాలను మనము స్టడీ చేయడానికి ప్రయత్నం చేద్దాము. ఇప్పటి వరకైతే నేను నాకున్న కొంత తెలివి ద్వారా నేను చదివినటువంటి కొంత వాక్యము వల్ల నేను ఇంకా అనేక విషయాలు నాకు తెలియదు. తెలిసిన దాన్ని నేను మీకు చెప్పడానికి నేను చేస్తున్నాను. తెలియనటువంటి విషయములలో రెండు పనులు మనం చేయవచ్చు. ఒకటి, నాకు తెలియకపోతే నేను ప్రార్థన చేసి దేవుని దగ్గర పొందుకొనుట నంబర్ 1. నంబర్ 2, నాకు తెలియకపోతే నా సహోదర సహోదరుల సహవాసము ద్వారా, బైబిల్ పండితుల ద్వారా దేవుడు ఎవరికైనా ప్రత్యక్షతలను ఇవ్వగలడు అనే దాన్ని నేను గట్టిగా నమ్ముతాను. కాబట్టి మీరు చెప్పినప్పుడు కూడా నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. రోమా పత్రికలో 1వ అధ్యాయంలో 11వ వచనంలో అనుకుంటాను, అది నాకు చాలా ఇష్టమైనటువంటి, ఒక సేవకుడు లేదా ఒక బోధకుడు తాను సంఘానికి ఏదైనా చెప్పే విషయంలో ఈ సూత్రాన్ని పాటిస్తే బాగుంటుంది. 11వ వచనంలో, రోమా 1:11, మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని. మీకున్నటువంటి విశ్వాసము ప్రత్యక్షతలను నేను గౌరవించాలి, నేర్చుకోవడానికి ఇష్టపడాలి. అట్లే మనం ఇతరుల దగ్గర కూడా మనం ఒకరినొకరు మనం నేర్చుకునే స్థితిలో మనం ఉండాలి. ప్రకటన గ్రంథాన్ని మనము మొట్టమొదటగా అంశాలను ఎన్నుకొని ధ్యానం చేస్తున్నాము. నంబర్ 1. నంబర్ 2, ఇది అయిపోయిన తర్వాత ప్రకటన గ్రంథాన్ని వ్యాఖ్యాన పద్ధతిలో వివరించుటకు మనం చేద్దాము. నంబర్ 3, కొన్ని అంశాలను మాత్రము, అంటే ఇప్పటి వరకు ప్రకటన గ్రంథము వరకే పరిమితమై మనము ధ్యానం చేస్తున్నాము. తర్వాత కొన్ని అంశాలు విషయంలో బైబిల్ మొత్తాన్ని మనము లెక్కలోనికి తీసుకొని వాటిని స్టడీ చేయాలి. అవేమనగా సంఘము ఎత్తబడుట, యేసు రెండవ రాకడ, తీర్పు దినము, ఇవి ముఖ్యముగా. అపవాది పనులు, అపవాది అంతము, వాటిని గురించినటువంటి విషయమై మనము బైబిల్ అంతటిని లెక్కలోనికి తీసుకుంటే తప్ప మనకు అది సంపూర్ణంగా అర్థమయ్యే అవకాశము తక్కువగా ఉన్నది. కాబట్టి ఈ పద్ధతులలో ఇప్పటి వరకు నాకున్న పద్ధతులను మీతో షేర్ చేస్తున్నాను. మరియు నేను సంతోషించే విషయం ఏమిటంటే, ఆ కంటెంట్ కంటే అవుట్లైన్ అనేటువంటి దాని మీద నాకు ఎక్కువ దృష్టి. అంటే అవుట్లైన్ అంటే ఒక మెథడ్ని మనం ఒకరికి పరిచయం చేస్తే ఆ మెథడ్ని పట్టుకుంటే ఇంకా వాళ్ళంతకు వాళ్ళు నడిచే అవకాశం ఉంటుంది. కనుక ఒక అవుట్లైన్ని మనము ఫస్ట్ ఒక అవుట్లైన్ చేసుకుంటే ఆ అవుట్లైన్ రావడానికి కూడా చాలా కష్టం. అది వచ్చిన తర్వాత మెథడ్ దొరికితే చాలా ఈజీ. ఉదాహరణకు, మనం ఏదైనా ఒక లెక్క చేయాలనుకోండి, సాధారణంగా లెక్కలు చేయడానికి మనకు సూత్రాలు కావాలి. సూత్రం చిన్నగానే ఉంటుంది, కానీ లెక్క మాత్రం పెద్దగా ఉంటుంది.
నేను ఎక్కువగా సూత్రాలు ఇవ్వడానికి ఇష్టపడుతుంటా. దేవుడు నాకు ఇచ్చినటువంటి అది అని నేను ఎక్కువగా గుర్తిస్తాను. తర్వాత లెక్క అనేటువంటిది నేను చేయడానికి ఇష్టపడను. అంటే స్పూన్ ఫీడింగ్ ఇవ్వడానికి ఎక్కువగా ఇష్టపడను. వారికి ఇంకొక ఉదాహరణ చెప్పి నేను ముందుకెళ్తాను. సాధారణంగా ఒక చైనీస్‌లో ఒక ప్రావర్బ్ ఉందని నేను విన్నాను. ఇట్స్ గుడ్ టు టీచ్ హౌ టు ఫిష్ దాన్ టు గివ్ ఎ ఫిష్ టు హంగ్రీ. అది నేను కరెక్ట్‌గా చెప్పలేదు నేను. కానీ దాని అర్థం ఇదే. ఒక మనిషి ఆకలిగా ఉన్నప్పుడు చేపలను ఇవ్వడం కంటే, చేపలను ఎలాగు పట్టవలనో నేర్పించడము ముఖ్యము, అవసరత. అప్పటికి ఆకలి ఉంటది. కానీ ఎంతసేపటికి ఆకలైనప్పుడల్లా మనం భోజనం పెడుతుంటే బావుంటది అప్పటికప్పుడు. కానీ ఆ మనుషులకు ఆకలి కొంటున్నటువంటి మనుషులకు చేపలను పట్టేది నేర్పించాలి. ఎంతసేపు విశ్వాసులు బోధకుల మీద, పాస్టర్ల మీద ఆధారపడాలి చెప్పండి? ఎంతసేపు ప్రతిదానికి వాళ్ళ మీదనే ఆధారపడము. ప్రారంభంలో ఓకే. పిల్లల వయసులో, చిన్న పిల్లల వయసులో ఓకే. మనం ఎదిగే కొద్దీ మనంతకు మనము చదవడానికి ఆ బెరయ సంఘం వలె మనము పరీక్షించడానికి ఆ స్థాయిలోనికి మనము వెళ్ళవలెను. రైట్. ఇప్పుడు మనము ఒక అంశాన్ని మనం ఎన్నుకున్నాం. అదేమిటంటే క్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్న సంబంధం. ఇది సంఘం గురించినటువంటి అంశం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సంఘం గురించినటువంటి అంశం వేరే ఉంది. అది పెద్దది. క్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్న సంబంధాన్ని మనం స్టడీ చేస్తున్నాం. దీంట్లో నేను అవుట్లైన్ ఇచ్చాను ప్రారంభంలో. అంటే క్రీస్తుకు సంఘానికి మధ్యలో మనం ఏమేమి ప్రకటన గ్రంథాన్ని మాత్రమే పరిమితం చేసుకొని వేటిని మనము చదవవచ్చును, ధ్యానం చేయవచ్చును. మొట్టమొదటగా సంఘ పుట్టుకలో యేసుక్రీస్తు. అసలు యేసుక్రీస్తు లేకుండా సంఘం లేదు కదా. ఆ సంఘము పుట్టుకలో యేసుక్రీస్తు. ఎట్లా పుట్టింది సంఘము అంటే క్రీస్తు ద్వారా పుట్టిందని మనం కొన్ని వచనాలు చూసాం. నంబర్ 1 నేను అవుట్లైన్ చెప్తున్నాను. ఇప్పటి వరకు మనం స్టడీ చేసింది. రెండవది సంఘ నాయకులు యేసుక్రీస్తు. వీరికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనేది కూడా మనం స్టడీ చేసాము ప్రకటన గ్రంథములో. మూడవది సంఘము యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ఎవరో సంఘం తెలుసుకోవాలని యేసును గూర్చినటువంటి రూపము గాని, గుణాలను గాని, కార్యాలను గాని వివరించడం జరిగింది. నంబర్ 4 సంఘమును యేసుక్రీస్తు మెచ్చుకుంటాడు, లేకపోతే అభినందిస్తాడు. ఇవే ఏ విషయములలో యేసుక్రీస్తు సంఘాన్ని అభినందిస్తాడు. నంబర్ 4. నంబర్ 5 సంఘములో ఉన్నటువంటి లోపాలను, తప్పిదాలను, బలహీనతలను, సవాళ్లను యేసుక్రీస్తు చూపిస్తాడు. ఇదే కొంచెం అవన్నీ బాగుంటాయి. ఇదే కొంచెం వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటది. ఎవరైనా మన సంఘ తప్పిదాలను చూపిస్తే మనకంత ఇష్టంగా ఉండదు. సాధారణంగా అందరికీ కాదు. సాధనం అది కూడా మనము చూసాం. ఏ తప్పిదాలు అని కేవలము 2-3 అధ్యాయాల్లోనే మనము పరిమితం చేసుకున్నాం. అదే మనము బైబిల్లో చూస్తే ఇంకా లెక్కలేనన్ని తప్పిదాలు. అది ఇజ్రాయేల్ పేరున్నా గాని, యూదుల పేరున్నా గాని, శిష్యుల పేరున్నా గాని, సంఘం పేరున్నా గాని, ఒక విశ్వాసుల గుంపు పేరుతో పిలువబడినటువంటి వారిలో గాని అనేక సార్లు దేవుడు వారిలో ఉన్న తప్పిదాలను
తన ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, రాజుల ద్వారా ప్రకటిస్తూ వస్తున్నాడు. క్రొత్త నిబంధనలో అపోస్తుల ద్వారా, కాపర్ల ద్వారా, బోధకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, సువార్తికుల ద్వారా ఆయన మనలో మన సహవాసులలో ఉన్న తప్పిదాలను చూపించేవాడు. అది కూడా మనము చూస్తున్నాం. ఇప్పుడు ఈరోజు యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధంలో మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చేవాడు. హల్లెలూయా. ఇది అద్భుతమైనటువంటి సూత్రం బైబిల్లో. ఒక చెట్టులో ఒక్కొక్కసారి ఆకులు చెడిపోతాయి, ఒక్కొక్కసారి కొమ్మలు పాడైతాయి, కులిపోతాయి, ఒక్కొక్కసారి పండ్లు రావలసినంత రావు, చిన్నగా వచ్చి చెడిపోతుంటాయి. అట్లని చెట్టు మొత్తం కొట్టేయడానికి ఏ తోటమాలి వ్యవసాయకుడు మొట్టమొదటగా ఆలోచన రాదు. చూస్తాడు దానికి ఇంకా ఏమైనా చేయగలనా. ఆకులను ప్రూనింగ్ అంటారు, సరి చేయడం, లేకపోతే ఇంకొంచెం మంచి ఎరువు వేయడం, లేకపోతే ఇంకా కొంచెం నీళ్లు ఎక్కువగా పోయడం. దానికి కావలసినంత చేయడానికి సమయమును, జ్ఞానంతో ఆలోచనను చేస్తాడు కదా. అట్లే మన విషయంలో కూడా తప్పిదాలు ఉన్నాయి కదా, లోపాలు ఉన్నాయి కదా, పాపాలు ఉన్నాయి కదా. అట్లని మొత్తం తీసేస్తాడా? బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది. ఇది ఎంత బలమైన మాట అంటే, ఎంత ఆదరణ ఇచ్చే మాట అంటే, శేషము. మొత్తానికైతే దేవుడు తీసేయడు, లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేస్తాడు. సరే, సో మారు మనసు పొందడానికి అవకాశమును ఇచ్చువాడు. అది మనకు సంబంధించినటువంటి విషయం. తప్పిదాలు ఉన్నాయా సంఘంలో అంటే, ఉన్నాయి సార్, నాలో ఉన్నాయి, నా కుటుంబంలో ఉన్నాయి, నేను వెళ్ళే సహవాసాలలో ఉన్నాయి, సంఘంలో ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ఎంత మంచివాడంటే, సరేలే టైం తీసుకో, అయిందేదో అయిపోయింది. నాకు కూడా తెలుసు మీరు తప్పిదాలు పడతారని నాకు తెలుసు, ఎందుకంటే మీరు శరీరంలో ఉన్నారు కాబట్టి, ఎందుకంటే మీరు లోకంలో ఉన్నారు కాబట్టి, ఎందుకంటే ఈ లోక దేవత ఈ రాజ్యమును ఏలుతున్నాడు కాబట్టి అవన్నీ జరిగే అవకాశం ఉన్నది. అయినా నీవు చూడు 1:5, ప్రకటన 1:5. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈ 2 మాటలు ఎంత జీవముతో, వెలుగుతో, సత్యముతో, మహిమతో నింపబడిన మాటలంటే, దావి మనం వాడి ఆ పదాలు వాడి అరిగిపోయినట్లు నోటికి అట్లా వచ్చేసాయి. కృప, దేవుని సమాధానం. కానీ దాంట్లో ఉన్న జీవం ఎంత ఉంటుందంటే, ఒక మనిషి రక్షించబడడానికి కృప అనేటువంటిది వాడబడింది. ఈ మాట పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడినటువంటి మాటలు. యోహాను గారు సంఘములన్నిటితో కృపా సమాధానములు మీకు కలగాలి, ఇంకా అవి 2 ఉన్నాయనుకో, నీకు రక్షణ, దేవునితో సమాధానం. ఇంకంతకంటే మించినటువంటి జీవితం ఎక్కడ దొరుకుతుంది మనకు? సంపూర్ణత. అదే 1:14 యోహాను సువార్తలో ఆయన ఆ వాక్యము కృప, సత్య,
సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించను. ఇప్పుడు మారు మనసు పొందడానికి అవకాశమును దేవుడే ఇస్తున్నాడు. ఎట్లా? అందుకని చాలా మంది మనకు దైవ సేవకులు, అభిషక్తులు ఏమంటారంటే, దేవుని కృప నీకు తోడుగా ఉండును గాక. పన్నెండవ అధ్యాయం 2వ కొరింథీలో ఒక వ్యక్తి చాలా బాధపడిపోతుంటాడు. ప్రభా, ఈ ముళ్ళు ఉంది చూడు, అసలు దీని నుంచి నాకు తట్టుకోలేకపోతున్నాను. అప్పుడు నా కృప నీకు తోడై ఉండును గాక, నా కృప నీకు చాలును. ఇది మారు మనసు పొందడానికి యేసుక్రీస్తు ఇచ్చే గొప్ప అవకాశం. మనం ఎప్పుడు అది కోరుకోవాలి. లోపాలున్నాయి, ఆ సంఘాలలో ఉన్నట్టు మన సంఘాల్లో కూడా ఉన్నాయి. నాలో ఉన్నాయి, నా కుటుంబంలో ఉన్నాయి, నీలో ఉన్నాయి, నీ కుటుంబంలో ఉన్నాయి, నా చర్చిలో ఉన్నాయి, నీ చర్చిలో ఉన్నాయి. అయితే మనం ఎప్పుడు కోరుకోవాలి హృదయపూర్వకంగా, ప్రభా నీ కృప మా మీద ఉండును గాక, నీ సమాధానము మా మీద ఉండును గాక. అంటే అర్థం ఏంటంటే, నన్ను విడిచి వెళ్ళకు. ఇప్పుడు మనము ఎవరితోనైనా కొట్లాడితే దూరం ఉంటాం. ఎందుకయ్యా వాళ్ళతో నువ్వు మాట్లాడంటే, సమాధానం లేదు సార్ వాళ్ళతోటి అంటే, నీకు వాళ్ళకు ఇంకా దూరం మధ్యలో ఏం లేదు అన్నట్టు. కానీ మనం అక్కడ కోరుకోవాలి, నీ సమాధానం మాకు కావాలి. కృపా సమాధానములో మన లోపాలు సరిచేయబడతాయి. నంబర్ 1, క్రీస్తు మారు మనసు పొందటానికి అవకాశమును తానే ఇస్తాడు. ఇది ముఖ్యం. 2వ అధ్యాయం 16వ వచనం, ప్రకటన గ్రంథంలోనే 2వ అధ్యాయము 16వ వాక్యము. కావున మారు మనసు పొందుము. ఐమ్ సారీ, మనం ఒకదాన్ని మిస్ చేసినాం. మారు మనసు పొందడానికి ఇంకొకటి, 5వ వచనం, 2:5, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఎంత మంచి దేవుడు కదా! ఎంత మంచి యేసుక్రీస్తును మనం అంగీకరించాం కదా! నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొందు. పైన తప్పు జరిగింది, మొదటి ప్రేమ లేదు అంటే ఇప్పుడు కూడా నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో, సరే ఆ ఎఫెసు సంఘం అయితే ఒక తప్పు, నాలో ఇంకొక తప్పు, నీలో ఇంకొక తప్పు. ఆ తప్పులను మనం, ప్రభా నేను దీంట్లో పడిపోయినాను ప్రభా, దీంట్లో పడిపోయినానని మనం దాన్ని జ్ఞాపకం చేసుకొని, ఇది లేని టైంలో నేను ఎట్లున్నాను, ఆ స్థితి నాకు కావాలి ప్రభా. ఈ చెడ్డ అలవాటు లేకపోతే ఈ చెడ్డ జీవితము లేని టైంలో నేను ఎంత మంచి ఉన్నా నాకు ఆ స్థితి కావాలి అని మనం కోరుకోవాలి. మారు మనసు పొంది నీ మొదటి క్రియలను చేయం. ఒక అవకాశం దేవుడు ఇస్తున్నాడు, ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం మనం చేసుకోవాలి. రైట్, నెక్స్ట్. పెర్గమ 12వ వచనంలో, ప్రకటన 2:16, ఇది పెర్గమ సంఘంలో ఉన్నటువంటి లోపాల విషయంలో. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గం చేత వీరితో యుద్ధము చేసేదను.
మారు మనస్సు పొందుము. ఈ మారు మనస్సు పొందుము అన్నటువంటి మాట భూలోకములో యేసుక్రీస్తు వచ్చినప్పుడు తన నోట నుండి వచ్చినటువంటి మొట్టమొదటి సువార్తలో ఉన్నటువంటి మాట మారు మనస్సు. ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుము. మారు మనసు అంటే ప్రత్యేకంగా గొప్పగా ఆలోచించిన అవసరం లేదు. మనం ఏ స్థితిలో నుండి పడిపోతున్నామో మనకు తెలుసు కదా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు కదా. వాక్యం చదువుతున్నప్పుడు మన స్నేహితులు, మన సహవాసంలో ఉన్నటువంటి వారు మనకు ప్రేమతో మన లోపాలను మనకు చూపించినప్పుడు వాటి విషయమై పశ్చాత్తాపంతో మారు మనస్సు పొందుము 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 అనేటువంటిది మాట 2000 సంవత్సరాలుగా లోకంలో ప్రకటించబడుతుంది. అది యేసుక్రీస్తు సంఘానికి ఇస్తున్నటువంటి అవకాశము, లోకానికి కూడా ఇస్తున్నటువంటి అవకాశం. ఇప్పుడైతే సంఘము, యేసుక్రీస్తు మరీ అంత కఠినుడు కాదు. ఒకప్పుడు మీరు లోకంలో ఉన్నప్పుడు మీరు ఏం చేసినా నేను క్షమించినాను, మీరు నన్ను అంగీకరించారు, అంగీకరించిన తర్వాత సరలే అని నేను వదిలిపెట్టేవాడను కాదు. ఇంకా మీ పట్ల నేను దీర్ఘశాంతం నేను కలిగి ఉన్నాను కనుక మీరు మారు మనసు పొందండి. అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశం ఇచ్చే విషయంలో కూడా తానే సహాయం. ఈరోజు ఒక యవనస్తునితో నేను మాట్లాడుతున్నా. మధ్యాహ్నం ఆ యవనస్తుడు ఒక మంచి మాట్లాడు, అన్న మనం 10 పైసలు చేస్తే చాలు, 90 పైసలు ఆయన చేస్తాడన్న. 10 పైసలే మన పని, 90 పైసలు మన లోపాల సరి చేసుకునే విషయంలో, మారు మనసు పొందే విషయంలో మన ప్రయత్నము 10 పైసలు. 10 పైసలు. అందుకని ఈ 2-3 అధ్యాయాలలో సంగములతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినును గాక అని యేసయ్య చెప్పింది. ఆయన ఇష్టం. ఈ స్వరం ఎవరైనా వినిటే బాగుంటుండే, వాడు మారు మనసు పొందేస్తాడని. అందుకనే పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి జ్ఞానము మనకు ఉండాలి. అది ఎట్లా వస్తుంది? అది కూడా మళ్ళీ ఆయననే మనకు అవకాశాలు. ఇట్లా ఎంతమంది బోధకులు, ఎంత వాక్యము మనకు పరిశుద్ధాత్మ గురించినటువంటి జ్ఞానము బోధిస్తున్నారు కదా. మారు మనసు పొందడానికి యేసుక్రీస్తు అవకాశాలను ఇచ్చువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవ అధ్యాయం దీంట్లో తుయతైరా సంఘం గురించి 21 వచనం, 2:21. ఇక్కడ ఒకటి ఉంది. ఇది కొంచెం ఇది మనకు ఇష్టం లేని మాట. 3:2 ప్రకటన 2:20. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చి తిని, కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. అంటే ఒక టైం ఉంది. ఎంతసేపు నేను అవకాశాలు ఇస్తుంటా నువ్వు చేసుకుంటా పో, నేను ఇస్తుంటా అనేటువంటిది లేదు. ఒక టైం ఉంది. ఇచ్చి తిని, ఎన్నిసార్లు ఇచ్చి తిని, కానీ అది మారు మనస్సు పొందనొల్లదు. దాన్ని ఇంకొక భాషలో వాత వేయబడిన మనస్సు. సెన్సిటివిటీ ఉండదు కొంతమందికి. నువ్వు ఎంతైనా వాక్యం చెప్పుకోయా, ఈ వాక్యం చెప్పుతున్నంత వరకు ఈ వినేటటువంటి మనిషి యొక్క ప్రతిస్పందన చాలా సెన్సిటివ్గా ఉన్నది. ఇది దేవుని వాక్యము. 2:13 మొదటి తెస్సలోనికలో ఏముంది?
మేము ప్రకటించిన వాక్యము మనుషుల వాక్యమని గ్రహించక దేవుని వాక్యమనే మీరు విన్నారు అనే మాట ఉంటుంది. సమయం ఇచ్చి తిని మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తాడు. మనకందరికి ఇప్పటి వరకు కూడా ఇస్తూనే ఉన్నాడు. అందుకనే మనం ఈ జూమ్లో ఉన్నాం. లేకపోతే క్షణాలలో అవుట్ అయిపోతాడు. ఎంత మంచి యవనస్తుడు మన సహోదరుడు. ఆ మైపాల్ గారు ప్రభు నన్ను నిద్రించి. ఎవరికి ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. మారు మనసు పొందడానికి నేను అవకాశం ఇస్తున్నాను అంటే ఇంకా వెంటనే ఆలస్యం చేయకూడదు. నువ్వు దేవుని దగ్గర కాలు పట్టుకోవాలా, పరిశుద్ధాత్మ దేవా నువ్వు నాకు సాయం చేయకపోతే నేను ఎట్లా మారు మనసు పొందుతా, నాకు నువ్వే శక్తిని ఇవ్వాలి అని దేవుని దగ్గర గట్టిగా మనము ప్రార్థన పూర్వకంగా మారు మనసు పొందడానికి దేవుని యొక్క సహాయము మనము తీసుకోవలెను. తర్వాత 3వ అధ్యాయం. ఇప్పుడు ఇక్కడ ఇంకొక సంఘం, సార్దిస్ సంఘం. మూడవ వచనం. నీవేలాగు ఉపదేశము పొందితివో ఏలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదను నీకు తెలియదు. ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధాన్ని స్టడీ చేస్తున్నాము. ఈ యేసుక్రీస్తు సంఘములో ఉన్న తప్పిదాలను సరిచేస్తున్నాడు. సరిచేయడంలో ఒక అవకాశాలను, మారు మనసు పొందుటకు అవకాశాలను ఇస్తూ ఉన్నాడు. సార్దిస్ సంఘం గురించి 3వ అధ్యాయము 3వ వచనం. ఇది ఎంత విచిత్రం అంటే దేవుని యొక్క స్టాండర్డ్, ఆయన యొక్క స్టాండర్డ్ ఎట్లుంటదంటే 2వ వచనం చూడండి. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. అంటే ఇంకొక మాటలో నీకు 100కి 100 మార్కులు రాలేదు, జాగ్రత్త. అదే మాట ఉంది, జాగరూకడవై. ఆశ ఉండొచ్చు కానీ సంపూర్ణంగా రావాలి. అందుకని నువ్వు 3వ వచనం, నీవేలాగు ఉపదేశము పొందితువో. ఎలాగు పొందారు వీళ్ళు ఉపదేశము? ఈ 7 సంఘాలు ఎవరు ఉపదేశం బోధించారు ఈ సంఘాలకు? అపోస్తలు ఎట్లా బోధించారు? ఇంకా తిరుగులేదు వాళ్ళ బోధలకు. ఏంటంటే ఆ యూదా పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆ ఒక్కసారే పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ విషయమై మీరు పోరాడండి అనే మాట ఉంటుంది. ఇప్పుడు ప్రకటన 3:3, నీవేలాగు ఉపదేశము పొందితువో ఏలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. గైకొనుచు అంటే దాని ప్రకారం చేయుట, వినుట కాదు ఇది. అపోస్తలు చెప్పినా మనం వింటాము, పెద్ద పెద్ద స్పీకర్లు చెప్పినా మనం వింటాము. గైకొనుచు దాని ప్రకారం నడుచుచు నీ క్రియలను సంపూర్ణంగా చేసుకో. ఇదొక అవకాశం ఇస్తున్నా నీకు. ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయములో యేసుక్రీస్తు సంఘమును
మారు మనసు పొందడానికి అవకాశమును ఇస్తూ ఉన్నాడు. నీవేలాగు ఉపదేశం పొందితివో ఏలాగు వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందు. మారు మనసు పొందుము అంటే ఏమిటి అనే ప్రశ్నకు జవాబు ఇక్కడనే ఉంది. మనం ఆ మాట చాలా సార్లు వింటుంటాం కదా, మారు మనసు పొందండి అంటే ఏం సార్ అంటే, నీకు ఏది బోధించారో అపోస్తలులు దాని ప్రకారం నడుచుకో అన్నట్టు. అంతే, ఇంకా మారు మనసు పొందడం అంటే అంతే. వాళ్ళు ఏం చెప్తే అది వినాలి అంతే. మీరందరూ ఇండ్ల మీద తీసుకురండి, డబ్బులు తీసుకురండి, తేవాల్సిందే అంతే. మీరందరూ రోజు ప్రార్థన చేయాలంటే చేయాల్సిందే. రోజు రొట్టె విరవాలంటే చేయాల్సిందే. రోజు మీరు ప్రార్థన చేసుకోవాలి అంటే చేయాల్సిందే. కొంతమంది రాను 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 ఆ సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో చేసినట్టు, మీరు చెప్తే మేమెందుకు చేయాలి, మా ఇష్టం అని మెల్లమెల్లగా వేరే మార్గాలను ఎన్నుకుంది. అపోస్తలులు చెప్పిన మాటలు మేము చేయలేము, మా పరిస్థితులు వేరే, మా ప్రాంతాలు వేరే, మా సంస్కృతులు వేరే, దాన్ని బట్టి మేము నడుచుకోవాలా. సమాజంతో మేము కరెక్ట్గా ఉండాలంటే, అంగీకరించబడాలంటే. కానీ ఇక్కడ నువ్వు అపోస్తలులు బోధించిన ఏదైతే విన్నావో వాటినే నువ్వు గైకొనాలి, నేనైనా నువ్వైనా. మనకు నచ్చలేదని, మనకు చేత కాదని, అందరికీ అది నచ్చదని, సమాజమునకు అది నచ్చదని, మనకు శ్రమ వస్తుందని ఈ అపోస్తలుల బోధలకు తూట్లు పెట్టకూడదు. అందుకనే మరలా మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సంఘానికి తిరిగి మీరు అపోస్తల బోధ వైపుకు వెళ్ళండి, మెల్లగా వెనక్కి పోండి. చాలా 2000 సంవత్సరాల దూరం వచ్చేసినాం మనము. దీంట్లో ఎన్నో మార్పులు వచ్చేసాయి. ఒక్కొక్క సంఘము, ఒక్కొక్క బోధ, ఒక్కొక్క బోధకుడు, కాపర్లు, సువార్థికులు, ప్రవక్తలు, ఆ పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి అపోస్తల ఉపదేశమును కాపాడుకోవలసినటువంటి ఆవశ్యకత మనకందరికీ ఏర్పడింది. వాటిని మనము గైకొనవలెను. మారు మనసు పొందుము, జాగరూకుడవై అని. 3:18 ప్రకటన గ్రంథము. మారు మనసు పొందుటకు సంఘానికి అవకాశాలను ఇచ్చువాడు. 18, 19, 20. ఇంకా 20 మనకు తెలుసు. తట్టుచున్నాను, నువ్వు తెరువు అంతే. నువ్వు ఎప్పుడు తెరుస్తావో తెలుసా? మనం ఎప్పుడు దేవుని తెలుస్తామంటే డోర్ని 18 వచ్చింది. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనపడకనున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇది కొంచెము ఇక్కడ మారు మనసు అనే పదం దగ్గర బుద్ధి చెప్తున్నా కఠినమైపోయింది, భాష మారిపోయింది. ఎందుకు? ఈ సంఘం అట్లుంది. మరి ఆ పైన వచ్చిన అదే వచ్చింది. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవు, నేను ధనవంతుడని ధనవృద్ధి చేసి ఉన్నా, నాకేమి కొదవలేదని చెప్పుకొనుచున్నావు. సంఘమే ఇది, సంఘం గురించి. అప్పుడు రా, మారు మనసు పొందే అవకాశం నీకు ఇస్తున్నారా. నీకేం కావాలంటే బంగారు బంగారు ఏసయ్య అని మనం ఏసయ్య దగ్గరకు బంగారు కొరకు వచ్చేది కాదు. ఇది బంగారు అంటే ఏం సార్? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో బంగారు అనగా క్రీస్తు ఎదుట కలంకము లేని జీవితము జీవించుట కొరకు మనము క్రీస్తు నిమిత్తము వెళ్ళవలసిన శ్రమలు.
ఇప్పుడు ఒకవేళ మనకు దేవుడు మారు మనసు ఇచ్చాడు అనుకోండి, మన జీవితం ఎట్లుంటుందో తెలుసా? క్రీస్తు కొరకు శ్రమలు, అది సైన్. మనము దాన్ని ఆపోజిట్ గా చేస్తుంటాం. శ్రమలు లేవు అంటే దేవుని దగ్గర నేను ఉన్నాను కాబట్టే కదా దేవుడు నన్ను ఆస్వాదించింది. దేవుని దగ్గర నేను సంపూర్ణంగా కనపడకపోతే నాకు ఇంత ఆస్తి ఇస్తాడా అన్నటువంటి ఆలోచనలు వస్తాయి మనం. క్రీస్తు సంఘము మారు మనసు పొందడానికి అవకాశాలను ఇస్తున్నాడు. అయ్యా నువ్వు వెళ్ళి ఆ బంగారు కొనుక్కో, ఏసఐ దగ్గర పోయి ఏసు దగ్గర నిలబడాలి. హీరామాయ్ ఏసఐ నేను ఇక్కడ ఉన్న నీ ఇష్టం. శ్రమలు పొందడానికి రెడీనా? ఎస్. సిలువ మోయడానికి రెడీనా? ఎస్. నన్ను వెంబడించువాడు తన్ను తాను తగ్గించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇప్పుడు బంగారు కొనుక్కోవాలి. మారు మనసు పొందడంలో మనుషులకు బంగారు విలువ తెలియాలి. నెంబర్ 1. నెంబర్ 2, మారు మనసు పొందే విషయంలో యేసయ్య దగ్గర తెల్ల వస్త్రాలు కొనుక్కోవాలి. యేసయ్య దగ్గర రండి, నా దగ్గరనే తెల్ల వస్త్రాలు ఉన్నాయి. అవి ఎట్లుంటాయి యేసయ్య? ఏమి తెల్ల వస్త్రాలు అంటే ఎట్లా? మేమేం చేయాలి? అందరం మా సంఘంలో అంతా తెల్ల బట్టలు వేసుకోవాలనా? కానే కాదు. ఈ విషయం తెలియక ప్రజలు అక్కడికి పోయి భౌతికపరమైనటువంటి భక్తితో సంతోషపడడానికి ఇష్టపడుతుంటారు, మెప్పించడానికి ప్రయత్నం చేస్తుంటారు. వారి మనోనేత్రములు తెరవబడును గాక. తెల్ల వస్త్రాలు ధరించుకోవడం తప్పు కాదు, కానీ తెల్ల వస్త్రాలతోనే పరిశుద్ధత అనుకోనటము, తెల్ల వస్త్రాలతో ప్రభు మెప్పించబడతాడు అనుకోవడమే వాక్యము ఒప్పుకొనని విషయం. తెల్ల వస్త్రాలు ఎట్లా వస్తాయి సార్ అంటే 7వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో చూద్దాం అన్నమాట. నీకు తెల్లని వస్త్రం కావాలంటే ఒక 2 వచనాలు చదువుతా. 7వ అధ్యాయంలో ప్రకటన 7లో 9లో, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రతి ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకొని స్తుతిస్తున్నారు. అయితే ఈ యోహాను గారు పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకొని వీరెవరు అని యోహాను గారిని అడిగాడు. మళ్ళీ యోహాను, నాకేం తెలుసయ్యా, మీరున్నారు కదా పరలోకంలో, నేను భూలోకం నుంచి వచ్చిన, వీళ్ళకి ఎట్లా తెల్లని వస్త్రాలు వచ్చాయి అంటే 14 వచనం. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. తెల్లని వస్త్రాలు ఎట్లా తెల్లగా చేసుకోవాలి? ఏ సబ్బు వాడితే తెల్లని వస్త్రం అవుతుంది అనేది పాయింట్ కనుక యేసు రక్తములో వాళ్ళ వస్త్రాలను ఉతుకుకొని తెల్లగా చేసుకున్నారు. సాధారణంగా ఏదైనా వస్త్రం రక్తంలో ముంచితే ఎర్రగా అవుతుంది, కానీ రక్తంలో ముంచితే తెల్లగా అవుతుంది. ఇది అంటే దాని అర్థం మనకు తెలిసిపోతుంది కదా. మన పాపములను, లోపములను, చీకటి సంబంధమైన క్రియలను ప్రతి క్షణము క్రీస్తు రక్తములో ప్రోక్షింపబడుట, కడగబడుట, పశ్చాత్తాప హృదయంతో కన్నీళ్లతో కుమ్మరించబడుటయే మనము తెల్లని వస్త్రాలు ధరించుకుంట. లవదోకియా సంగమా, నీవు మారు మనసు పొందాలి. ఎట్లా పొందాలి యేసయ్య? నేనేం పనులు చేయాలి చెప్పు యేసయ్య? మా సంఘంలో ఏమేమి కార్యక్రమాలు చేయాలి చెప్పు యేసయ్య అని అడగాలి. అడిగితే అప్పుడు సంఘానికి ఉపదేశం. మీరు బంగారు కొన్నారా నా దగ్గర అంటే ఏమిటో యేసయ్య అంటే ఇప్పుడే విను. మీరు తెల్లని వస్త్రాలు కొన్నారా నా దగ్గర
అంటే ఏమిటి యేసయ్య అంటే, అది కూడా ఇప్పుడే విను. ఇవి ఇవి నువ్వు చేస్తే మారు మనసు పొందినట్టు. అవకాశం ఇస్తున్నాడు గదా! కాటుక 3వ అధ్యాయంలో నువ్వు నా దగ్గరకొచ్చి కాటుక కొనుక్కోవాలి. 19వ వచనం. 18వ వచనం. నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచు. సంఘానికి దృష్టి లేదంట. దృష్టి అంటే ఈ ఈ కన్నుతో చూసేది కాదు. ఈ కన్నుతో చూసి ఇప్పుడు నేను చూస్తున్నాను, కొంతమంది చూడలేరు. ఆయన చూడగలుగుతాడు, ఈయనకు దృష్టి ఉంది, ఈయనకు దృష్టి లేదన్నటువంటిది తాత్పర్యం కానే కాదు. రెండో 6వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథములో ఇద్దరు ఇక్కడనే ఉంటారు. ఇద్దరి కళ్ళు బాగా కనపడతాయి. కానీ ఆ కొండ మీద ఉన్నటువంటి అగ్నిరథములు ఒకరికే కనపడుతున్నాయి, ఇంకొకరికి కనపడతలేదు. ఇద్దరు అక్కడే ఉన్నారు. కొండ వైపు చూస్తే ఒక ఆయనకేమో అగ్నిరథములు కనపడుతున్నాయి, ఇంకొక ఆయనకేమో ఏం కనపడుతుంది. ప్రభువా, వీడు చూచున్నట్లు వీని కన్నులను తెరువు. అదృశ్యమైనటువంటి ఇప్పుడు రండి 11వ అధ్యాయం 1లో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, అదృశ్యమైనటువంటి వాటిని చూచే కన్నులు హెబ్రీ 11లో అబ్రాహాముకున్నాయి. హల్లెలూయా. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే ఆ అదృశ్యమైనటువంటి పరలోకాన్ని చూశాడు. ఆ కన్నులు కావాలి. వీళ్ళకి ఎట్లున్నాయి? 9:41 యోహాను సువార్త. వీళ్ళకున్న కన్నులు మాకేమైంది సార్, మంచి కన్నులే ఉన్నాయి కదా. లాస్ట్ వచ్చింది. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొంచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. మనం గుడ్డివారైతే యేసయ్యకు మేలు, మనకు కూడా మేలు. యేసయ్యకు సంతోషం. విచిత్రం ఈ బోధలు. పైన ఆయన 40వ వచనంలో ఆయన యుద్ధనున్న పరిసరాల్లో కొందరు ఈ మాట విని మేమును గుడ్డివారమా అని అడిగిరి. ఏం ఏం చెప్తున్నారా? మేమేమన్నా గుడ్డివారమా అంటే, గుడ్డివారైతే మేలే నీకు. అప్పుడు నువ్వేం చెప్తావు? అయ్యా నాకేం తెలియదు ప్రభువా, నాకేం కనపడతలేదు. నువ్వేమో పరలోకం అన్నావు, పునరుద్ధానం అన్నావు, అవేం మాకేం కనిపిస్తలేవు, ఏం కనపడతలేదు అనే మనస్సు నీకుంటే అదృశ్యమైనటువంటివి కనపడేటటువంటి కాటుకొని ఇస్తాడు యేసయ్య. దాని కొరకు రావాలి యేసయ్య దగ్గర. మారు మనసు పొందుము అంటే వీటిని ఆశించుము, వీటిని గైకొనుము. ఇప్పుడు 20, ప్రకటన 3:20. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యుద్ధకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదు. ఎడల అంటే అవకాశమే కదా. ఎవరైనా తెరవండయ్యా, నీ తలుపు తెరిచిన ఎడల నేను తట్టుచున్నాను కదా. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, అతడు పరుడుగాడు రాక్షకుండు ప్రాణ స్నేహితుడు. బయట ఉన్నాడు ఎంతసేపు, లోపలికి ఆహ్వానించాలి. ఆహ్వానించడం అంటే ఏం చేయాలి పాస్టర్ గారు? నా నా హృదయాన్ని తెరిచి ఆహ్వానించాలంటే నేనేం చేయాలంటే
నువ్వు ఆయన దగ్గర పోయి బంగారు కొరకు, వస్త్రాల కొరకు, కాటుక కొరకు అడుగుటయే యేసయ్యను ఆహ్వానించుట, మారు మనసు పొందుట. ప్రకటన గ్రంథ స్టడీలో మనము యేసుక్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్న సంబంధాన్ని స్టడీ చేస్తున్నాము. ఈ సంబంధంలో ఈరోజు ఒక భాగాన్ని అనుకున్నాము. అదేమిటంటే యేసుక్రీస్తు సంఘం మారు మనసు పొందడానికి అవకాశమును ఇచ్చువాడు. ఇక బైబిల్లో ఎన్నో, ఈ ప్రకటన గ్రంథంలో ఇంకా ఎన్నో వచనాలు, బైబిల్లో ఎన్నో అవకాశాలు. ఇంత దీర్ఘశాంతం అంటే ఒక్కొక్కసారి మనమే ఆశ్చర్యపోతాం. అంత ఓర్పు యేసయ్య. నాకు 50 సంవత్సరాలు, ఇప్పటి వరకు అవకాశం ఇస్తున్నాడు కదా. నీకెన్ని ఎంత వయసో, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని అవకాశాలు. ప్రేమతో, గద్దింపుతో, బెత్తముతో, రక్తముతో ఎన్నిసార్లు మనకు అవకాశాలు ఇచ్చాడు. ఆయన కట్ చేసిండా ఏమన్నా? చెట్టును కొట్టేసిండా? కొట్టేయలేదు కదా. ఎంత మంచి యేసయ్య మనకున్నాడు కదా. కనుక అవకాశం ఉన్నప్పుడే, మనలో ప్రాణం ఉన్నప్పుడే, యేసుక్రీస్తు మనకు వాక్యము ఉంచినప్పుడే, బోధకులు మనకు బోధిస్తున్నప్పుడే, సువార్త ముగింపక మునిపే, సువార్త ప్రకటింపబడుట ముగింపక మునిపే మారు మనసు పొందుదాము. ఆయన సంపూర్ణతలోనికి మనం ఎదుగుదాము. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్.